చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు షాక్ తగిలింది. ఆయన ఓటు తొలగించాలంటూ పూతలపట్టులో ఫామ్ 7 దాఖలైంది. దీంతో సునీల్ అవాక్కయ్యారు. తన ఓటుని తొలగించేందుకు ప్లాన్ చేశారని విమర్శించారు ఎమ్మెల్యే. వైసీపీ సానుభూతి పరుల ఓట్లు కావాలని తొలగిస్తున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్. జ్యోతి, చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక ప్రహసనంలాగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 1,15,000 ఓట్ల తొలగింపుతో ఫారం 7 దరఖాస్తు అప్లై చేస్తున్నారని నిన్న జిల్లా కలెక్టర్ స్వయంగా తెలియజేశారు. అంతేకాకుండా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ యొక్క ఓటును కూడా తొలగించాలంటూ ఫారం 7 పూతలపట్టు ఆర్ఓ రవీంద్రకు చేరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ విషయం మీద తెలిసిన తర్వాత అధికారులు వెంటనే అందుకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే దరఖాస్తు చేశారో అతని పైన ఏ ఇంటర్నెట్ సెంటర్ నుంచి దరఖాస్తు వస్తుందో ఆ ఇంటర్నెట్ సెంటర్ ఐపీ అడ్రస్ ద్వారా కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఈ విధంగా 5 కేసులు నమోదయ్యాయని నిన్న జిల్లా కలెక్టర్ తెలిపారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో 21,000 పైగా ఓట్ల తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చాయి. మిగతావి చూసుకుంటే పలంనేరు నియోజకవర్గంలో 6,700, తర్వాత చిత్తూరులో 10,000, అదేవిధంగా పూతలపట్టులో 5,000. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు అత్యధికంగా వచ్చాయి. మొత్తం 1,10,000 పైగా దరఖాస్తులు రావడంతో అధికారులు అవాక్కైన సంఘటన జరిగింది. దీంతో పాటు మరో 3 లక్షల ఓటర్ల మీద అభ్యంతరాలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం వీటినన్నిటినీ ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయాలంటే చాలా తలకు మించిన భారంలుగా అధికారులకు బిఎల్ఓలకు పరిణమించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యధికంగా ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఈ విధంగా ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు వస్తాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా అత్యధికంగా తమ పార్టీ ఓట్లను కూడా తొలగించారంటూ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా టీడీపీ అధ్యక్షుడైన పులివర్తి నాని కూడా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అతను కూడా కొంత ఆధారాలతో అధికారులను కలిసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇరు పార్టీలు ఒకరి ఓట్లు ఒకరిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా తిరుపతికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా విద్యా సమస్యలు ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను వారి పేర్లను ఇక్కడ ఓటర్లుగా నమోదు చేయించారు ఇరు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు. దీంతో ఈ విధంగా వచ్చిన ఓటర్లను తొలగించడానికి ఇరు పార్టీలు కూడా అభ్యంతరం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులతో పాటు ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన వారి పేర్లను కూడా ఎక్కించడం, పేర్ల ఓటర్ల నమోదులో ఎక్కించడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇరు పార్టీల నాయకులు కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. కొంతమంది 200 ఓట్లకు ఒక వ్యక్తిని నియమించుకొని అతనికి నెల 3 నుంచి 10,000 వరకు జీతం ఇస్తున్నారు. ఆ 200 ఓట్లను ఎక్కించడము, వారితో ఓటు వేయించడం వరకు ఈ 3 నెలల కాలం పాటు వారు బాధ్యతగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మీద ఈసీ కూడా సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి కేసులు నమోదు చేయడమే కాకుండా ప్రత్యేకంగా చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పరిశీలకులను ప్రత్యేకంగా నియమించి ఏ విధంగా ఓట్లు నమోదు అవుతున్నాయి, ఏ విధంగా ఓట్లు తొలగించడానికి దరఖాస్తులు అప్లై చేస్తున్నారు అన్న విషయం మీద సమగ్రంగా ఒక విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఈ విషయం మీద మాట్లాడుతూ ఇది తాను దిగ్భ్రాంతి పట్టిందని, వైసీపీ ఓట్లను తొలగించడానికి అధికార పార్టీ అధికారులు అండతో కలిసి చేస్తున్న పరిస్థితికి ఇది నిదర్శనమని ఆయన అంటున్నారు. జ్యోతి. థాంక్యూ.